ఎస్ఐలు ప్రైవేట్ వాహనంలో సివిల్ డ్రెస్లో గంజాయితో దొరికారు. వాళ్ళు తాగున్నారు. ఓ ఆటోను యాక్సిడెంట్ చేయడంలో ఇదంతా బయటపడింది. మీరైతే ఏమనుకుంటారు? ప్రభుత్వం ఆ ఇద్దరు ఎస్ఐల్ని అరెస్ట్ చేసి జైల్లో పెడుతుంది అనుకుంటారు. పోలీసుల వద్ద గంజాయి ఎలా వచ్చిందో దర్యాప్తు చేస్తారని భావిస్తారు. కానీ అక్కడ అదేం జరగలేదు. కొద్దిసేపటికి పోలీసులే గంజాయి పట్టుకున్నారట. నిందితుడు మాత్రం పారిపోయాడంట. అతని వద్ద దొరికిన గంజాయిని తీసుకుని వస్తుంటే చిన్న యాక్సిడెంట్ అయిందట. ఎస్ఐ ఇద్దరు నిర్దోషులట. గంజాయి పట్టుకోవటానికి సివిల్ డ్రెస్లో వెళ్లారట. కథ బాగుంది కదూ. ప్రకాశం జిల్లా పోలీసులు చెప్తున్న కాకమ్మ కథ ఇది. అద్దంకి సమీపంలోని శంకవరప్పాడు గ్రామంలో స్విఫ్ట్ డిజైర్ కారు ఓ ఆటోను ఢీకొట్టింది. కార్ ముందు సైడు భాగాలు ధ్వంసమయ్యాయి. యాక్సిడెంట్ చేసిన కార్ నెంబర్ AP27CB4789. ఆటోలో ఉన్నటువంటి నలుగురికి గాయాలయ్యాయి. యాక్సిడెంట్ కాగానే కారును చుట్టుముట్టారు స్థానికులు. అంతలోనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో ఉన్న బల్లి కురవ ఎస్ఐ నాగరాజు, సంతమాగలూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావును ఘటనా స్థలం నుంచి అద్దంకి పోలీసులు తప్పించారు. ఆ తర్వాత ఈ కారు డిక్కీని తెరవకుండా అద్దంకి సిఐ సుబ్బరాజు, ఎస్ఐ సాయి కుమార్ ప్రయత్నించారు. దీంతో స్థానికులు అలాగే వైసీపీ శ్రేణులకు అనుమానం వచ్చింది. డిక్కీ తెరవాల్సిందేనంటూ పట్టుబట్టారు. కారు డోర్లు తీసి లోపల సీట్ల కింద ఏమున్నాయో వీడియోలు తీశారు. వీడియో తీస్తుంటే పోలీసులు అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. స్థానికులకు సీన్లో నుంచి తప్పించుకొని వెళ్ళింది ఇద్దరు ఎస్ఐలు అని అర్థమైంది. దీంతో పట్టు విడలేదు వాళ్ళంతా. తగ్గేదే లే అంటూ అద్దంకి సీఐతో పోలీసులతోనూ వాగ్వాదానికి దిగారు. కారు లోపల వీడియోలు తీసేసరికి మద్యం బాటిల్లో బయటపడ్డాయి. చివరికి డిక్కీ తీసి చూస్తే పెద్ద బస్తాలో గంజాయి కనిపించేసరికి జనం షాక్ అయ్యారు. మద్యం బాటిల్లో గంజాయి మాత్రమేనా? డిక్కీలో పోలీస్ యూనిఫామ్స్ కూడా దొరికాయి. ఏదైతే వెహికల్లో పోలీసు వాళ్ళు ఆ ఆటోని గుద్దారో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడటమే కాదు, ఆ ఊరి ప్రజలందరూ అక్కడ ఆ కారుని ఆపి ఓపెన్ చేయగా దానిలో మద్యం బాటిల్స్ తో పాటు షాకింగ్ గా గంజాయి ఉండటం అనేది బయటపడింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ దాన్ని ఫోటోలు తీసి వీడియోలు తీస్తుంటే అక్కడ ఉన్నటువంటి అద్దంకి సిఐ గారు వచ్చి ఎవరైనా సరే వీడియోలు తీస్తే మీ అంతు చూస్తాను అనే విధంగా మాట్లాడుతున్నారు అంటే దానికి ఏం సమాధానం చెప్పాలి? రక్షించాల్సినటువంటి పోలీసులు ఏదైతే ప్రజలు బయట పెట్టాలి అని చూస్తున్నారో వాళ్ళని బెదిరించి మీ అంతు చూస్తాను, ఎవడైనా వీడియోస్ తీశాడంటే మీ మీద కేసులు పెడతాను అనే విధంగా బెదిరిస్తున్నాడు. ఈ యాక్సిడెంట్ జరగటానికి ముందు బల్లికురవ ఎస్ఐ నాగరాజు లిక్కర్ పార్టీ ఇచ్చారు. గంగమ్మ గుడి ఆవరణలో 100 మందికి లంచ్ ఇచ్చారు ఎస్ఐ నాగరాజు. ఈ పార్టీకి దర్శి, సంతమాగలూరుతో పాటు మిగిలిన పోలీస్ స్టేషన్ల నుంచి చాలా మంది పోలీసులు వెళ్లారు. గంగమ్మ గుడి సమీపంలో ఒక రూమ్ తీసుకొని ఫుల్లుగా మందు కొట్టారు. ఆ మత్తులోనే మధ్యాహ్నం 3 గంటలకు ఎస్ఐ నాగరాజు సంతమాగలూరు ఎస్ఐతో కలిసి కారులో బయలుదేరారు. తాగిన మత్తులో డ్రైవింగ్ సరిగా చేయలేక అద్దంకిలో ఆటోని ఢీకొట్టారు. ఎస్ఐలు ఇద్దరూ ప్రయాణిస్తున్న కారులో గంజాయి ఎక్కడిది అంటే 25 రోజులు వెనక్కి వెళ్ళాలి. గత నెల 22న గంజాయి గ్యాంగ్ను పట్టుకున్నారు పోలీసులు. ఆ గ్యాంగ్ వద్ద దొరికిన దాంట్లో సగం దాచిపెట్టారని, ఇప్పుడు కారులో కనిపించిన గంజాయి కూడా అదేనని అనుమానాలున్నాయి. వీటన్నింటినీ ప్రకాశం జిల్లా పోలీసులు అడ్డంగా కొట్టిపడేశారు. సంఘటన జరిగిన 24 గంటల వరకు ఎవరు ఏమీ మాట్లాడలేదు. మంత్రి రియాక్ట్ అవ్వలేదు. అసెంబ్లీలో చర్చకు రాలేదు. జిల్లా ఎస్పీ కూడా మాట్లాడలేదు. ప్రశాంతంగా టైం తీసుకుని చక్కని కథ ప్లాన్ చేశారు. పోలీసుల వద్ద దొరికిన గంజాయి కొద్దిసేపటి క్రితం దొరికిందేనని చెప్పారు ఎస్పీ. మరి నిందితులు ఎక్కడ్రా బాబు అంటే తప్పించుకొని పారిపోయారట. యాక్సిడెంట్ అయిన వెంటనే 108 కూడా ఎస్ఐనే కాల్ చేశారు. 108 వచ్చేంత వరకు చేసేంత వరకు కూడా ఎస్ఐలు అక్కడే ఉన్నారు. సో దీంట్లో ఎస్ఐలు పారిపోయారు, ఎస్ఐలు తాగిన మత్తులో ఉన్నారు, వాళ్ళు చేశారనేది మటుకు అది పూర్తిగా అవాస్తవం. తాగారు, ఎస్ఐలు తాగిన మత్తులో అన్నారు. సిగరెట్ దిగగానే సిగరెట్ తాగారన్నారు. చేసే టైంలో మా అద్దంకి ఎస్ఐ గారు కూడా అక్కడే ఉన్నారు. అది కూడా పూర్తిగా అవాస్తవం. మూడో విషయము, బండిలో గాంజా ఉంది, ప్రైవేట్ వెహికల్లో వస్తున్నారంటే అవును, అందరికి తెలిసిన విషయం. వాళ్ళు అక్కడి నుంచి టెంపుల్ నుంచి వస్తున్నారు. వాళ్ళు టెంపుల్కి వెళ్ళారు, టెంపుల్ నుంచి వస్తున్నారు. వచ్చిన క్రమంలో మా ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించి గాంజా, ఒక కేసుకు సంబంధించిన గాంజా మా వాళ్ళు సీజ్ చేశారు. గాంజా సో సీజ్ చేసిన గాంజా వెహికల్లో ఉంది. ఆ లిక్కర్ బాటిల్ కూడా సీజ్ చేశారు. లిక్కర్ బాటిల్ కూడా వెహికల్లో ఉంది. సో దానికి సంబంధించినవన్నీ కూడా నేను కేసు రిజిస్టర్ చేస్తాం, అది కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. దానికి సంబంధించి ప్రాపర్గా విచారణ చేసి దానికి సంబంధించి కోర్టుకి అన్ని కూడా డీటెయిల్స్ ఇస్తాము. కారులో మద్యం బాటిల్స్ ఎందుకు వచ్చాయని అడిగితే మాటలు లేవు. పోలీసులు ఎందుకున్నారు అడిగితే సమాధానం లేదు. ఆ కార్ ఎవరిది? ప్రైవేట్ వెహికల్లో గంజాయి పెట్టుకొని తిరగాల్సినటువంటి అవసరం కాకీలకు ఏంటి?
గాంజా గ్యాంగ్లను పట్టుకోవడానికి ప్రైవేట్ కారులో వెళ్లారా అని ప్రశ్నిస్తే మీరు అలాంటివి అడగకూడదు అని అంటారు. 4 గంటలకు మా సంతమాగూరు మినిస్టర్ గారు బల్లుగారు ఎస్ఐ గారు వస్తూ ఉన్నారండి. సుమారు 5 గంటలకి ధర్మవరం దాటారు. ధర్మవరం దాటిన తర్వాత వచ్చిందంటే ఒక వ్యక్తి రోడ్డు పక్కన 2 వీలర్ పెట్టుకొని ఉన్నాడు. 2 వీలర్ పెట్టుకొని పోలీసు మామూలు ప్రైవేట్ వెహికల్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు నుంచి గబక్కలేదంటే ఏదో ఒక మోటార్ వేసేసి 2 వీలర్స్కి వెళ్ళిపోయారు. 2 వీలర్స్కి వెళ్ళిపోతే ఏం జరిగిందంటే ఆ తర్వాత ఏంటో వీళ్ళు ఎందుకు వెళ్ళిపోయాడు అని చెప్పి వచ్చేసి వీళ్ళు కారు దిగి ఆ మోటార్ చూస్తే ఆ మోటార్ వచ్చి కొంత గంజా పోతుంది. అదేవిధంగా వచ్చింది ఒక ఫుల్ బాటిల్ ఒక ఇది ఉంది. ఈ 2 ఉన్నాయి. ఈ రెండింటిని కారులో వేసుకొని వీళ్ళు అదనపుగా ముందు మోటార్ బైక్ చేయడం ఏం చేస్తారు. ఈ పోయే క్రమంలో ఏం జరిగిందంటే కొంత దూరం పోయిన మోటార్ వచ్చారు, స్పీడ్ వెళ్ళిపోతున్నాడు. కారు కూడా స్పీడ్ పెంచినప్పుడు అంటే ఎదురుగా ఒక గబక్కన ఏంటంటే ఒక మోటార్ బైక్ వచ్చింది. దాన్ని తప్పించిపోయి ఏం చేశారంటే వీళ్ళు ముందు పోతున్న ఆటో వెనక గుద్దారు. సివిల్ డ్రెస్ లో 2 ఎస్ఐలు ఈ కారులో ఎందుకున్నారు? గంజా ఎక్కడిది? యాక్సిడెంట్ అయ్యాక 2 ఎస్ఐలను అద్దంకి పోలీసులు ఎందుకు తప్పించారు? కారు లోపల వీడియో తీస్తుంటే ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేశారు? డిక్కీ ఓపెన్ చేయకుండా ఎందుకు అడ్డుకున్నారు? ఇలా ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఈ ఓవరాల్ ఎపిసోడ్లో ఇంకొక హైలైట్ ఖచ్చితంగా ప్రస్తావించాల్సిందే. తాము అడ్డుకుంటే ఆగని స్థానికులను అద్దంకి పోలీసులు సెల్ ఫోన్ కెమెరాలతో చిత్రీకరించారు. చుట్టూ ఉన్న వారి ఫేస్లు కనిపించేలా అదే పనిగా వీడియోలు తీశారు. ఎందుకు ఇలా వీడియోలు తీశారనేటువంటిది కూడా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఏ ప్రశ్నకి పోలీసుల నుంచి సమాధానం లేదు. కిందట నెల్లూరులో రికవర్ చేసిన గంజాయిని పోలీసులే అమ్ముకోవటానికి దాచుకున్నారా, లేక ప్రత్యర్థులపై అమాయకులపై గంజాయి కేసులు పెట్టేందుకు అనువుగా దాచిపెట్టుకున్నారా అనేది ప్రస్తుతానికి ఆ లోగుట్టు పరమాత్ముడికి ఎరుక. తాత్కాలికంగా మాత్రం నిజాన్ని 6 అడుగుల గొయ్యి తీసి కప్పిపెట్టేశారు ప్రకాశం జిల్లా కాకిలు.